నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో అన్న భీమోజు ఆచారి 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆచారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కార్పెంటర్లకు 2 కుట్టు మిషన్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ హాజరై మాట్లాడుతూ కార్పెంటర్ వృత్తిదారుల అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే అన్న భీమోజు ఆచారి సేవలను స్మరించుకున్నారు. అతిథులుగా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, గొట్టుముక్కల ఝాన్సీ లక్ష్మణ్, కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి పాల్గొని ఆచారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు బైరోజు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి రమేష్ చారి, విశ్వ బ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షులు శిరసనగండ్ల ఈశ్వరాచారి పాల్గొన్నారు. కార్పెంటర్స్ యూనియన్ నాయకులు సూరోజు లక్ష్మణ్, చిలకమర్రి శ్రీను, చిల్లాపురం ప్రసాద్, బంధనం కంటి నాగాచారి, కొప్పోజు వెంకటాచారి, పర్వతం బ్రహ్మాచారి, నర్సింగోజు రామాచారి, చెన్నూరు నరసింహాచారి, యాదగిరిచారి, హనుమాచారి, వాసు శ్రీపతి బ్రహ్మాచారి, కొమరగిరి రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య గారి ఫౌండేషన్ హితేంద్రాచారి వాళ్ళ ముగ్గురు కొడుకులు ఏర్పాటు చేసిన తర్వాత 8 సంవత్సరాల నుంచి మన కార్పెంటర్ యూనియన్లో ప్రతి జయంతికి వాళ్ళు 2 కుట్టు మిషన్లు నిరుపేదలకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జితేంద్రాచారి గారు 2 కుట్టు మిషన్లను పంపించడం జరిగింది. ఆ కుట్టు మిషన్లని నిరుపేదలైనటువంటి నర్సింగోజు నాగమణి శ్రవణ్, ఈ శ్రవణు ఆయన చెదల మందు దర్వాజలకు కబోర్డులకు చెదలు వచ్చినప్పుడు వాటికి చెదలు కొట్టే ఆ పని చేస్తుంటాడు. వాళ్ళ కుటుంబం పేద కుటుంబం కాబట్టి నాగమణి మిషన్ కుట్టుకుంటుంది. మిషన్ లేదని గుర్తించిన మన పెద్దలు మన విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ నాయకుడి వారికి, మరియు కాతోజు ప్రమీల కృష్ణయాచారి గాంధీనగర్లో ఉన్నాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి కొద్దిగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన సైకిల్ మీద చిన్న పనులు చేసుకుంటూ రిపేర్ పనులు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయనకు కూడా ప్రమీలకు కుట్టు మిషన్ ఇస్తే కుట్టుకుంటుందని చెప్పి వారిద్దరికి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాలకి మన విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ పెద్దలందరూ ఆలోచించి వారిద్దరిని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి వారిద్దరిని ముందుకు వచ్చి మన చిలుకూరి సుధా బాలకృష్ణ గారి చేతుల మీదుగా నూకల వేణుగోపాల్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా వారిద్దరిని కుట్టు మిషన్లు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. గారి 88వ జయంతి సందర్భంగా ఈరోజు కుటుంబ మిషన్ పంపిణీ కార్యక్రమం వారి కుమారుడైన జితేంద్రాచారి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ముఖ్య అతిథులుగా మన చైర్మన్ గారిని అలాగే నాయకుల్ని ముఖ్యుల్ని అందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరూ వచ్చినటువంటి సందర్భంలో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చైర్మన్ సుధా బాలకృష్ణ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమీడు, ఎవరితోనైనా కలగలుపుకొని
ఏ పని సరే తన కంటితోనే చక్కచక్క చేసినటువంటి మన మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు, మన విశ్వభవన బిడ్డ ఇరవాడు కౌన్సిలరు మన గొడ్డముఖ లక్ష్మణ్ గారికి, మా దేశరెడ్డి శేఖర్ రెడ్డి గారికి, మన యూనియన్ అధ్యక్షులు బెర్ర వెంకటాచార్య గారికి, కార్యదర్శి రమేష్ గారికి, మన మండల అధ్యక్షులు ఈశ్వరన్న గారికి, మన ముందున్నటువంటి తొమ్మిది కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 1960-70 దశకంలో మిర్యాలగూడ చరిత్ర పుస్తకంలో రాయబడినటువంటి ఒక యోధుడి అక్షర రూపమే ఈ జనవృదయ నేత కీర్తిస్తులు అన్నబీమోజు ఆచార్య గారు వారి 88వ జయంతి కార్యక్రమం మా యూనియన్ దృష్టిలో జరిపించుకోవడం చాలా సంతోషం, ఆనందంగా ఉన్నది. వారు సైనిక శిక్షణలో వారు చూపించినటువంటి వీరత్వం, తొలిదశ ఉద్యమంలో వారు చూపించినటువంటి ధీరత్వం, వారు కార్మిక సంఘాలు చేసినటువంటి సేవాతత్వం, ఆనాటి కాంగ్రెస్లో వారి బలమైనటువంటి నాయకత్వం, వారు స్నేహానికి ప్రాణించినటువంటి త్యాగధనుడు గనుడు అన్నబీమోజు ఆచార్య గారు. వారి ఆశయాలను ముందుకోవడానికి ఆ ఫౌండేషన్ చైర్మన్ వారి తనయులు విజేంద్రాచారి గారు గత 6 సంవత్సరాలుగా 10 సంవత్సరం ఒక నలుగురికి వారి జీవితాలలో వెలుగులు నింపుకుంటూ ఈ కుట్టి మిషన్లు వాళ్ళ కుటుంబ పురోగతికి వాళ్ళు ఇవ్వడం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మన చైర్మన్ గారు వచ్చినారు కాబట్టి మాకు ఈ మేము ఆధునిక కాల విజ్ఞానంలో అంతరించకపోతున్నట్టు మా కులవృత్తి రాను మాకు పనులు లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నవి. కాబట్టి మాకు కొద్దిగా బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మాకు ఈ పట్టణంలో కూడా ఒక కార్పెంటర్గా మీరు చూపించగలరని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఈ కార్పెంటరీ బిల్డింగు కొద్దిగా అసంపూర్తిగా ఉన్నది. మాకు ఒక ఎంపీ గారి నిధి నుంచో లేదా ఎమ్మెల్సీ గారి నిధి నుంచో ఎక్కడి నుంచో మాకు కొన్ని నిధులు ఇచ్చి మాకు ఒక స్లాబ్ మందు మీకు సహాయ సహకారం అందిస్తే మా జాతి మొత్తాలు కూడా ఏదో కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జితేందర్ గారు వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా అన్నదమ్ములు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు సుధా బాలు గారు, ఉదయగూడ పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు, 20వ వార్డు కౌన్సిలర్ జాన్స్, కార్పొరేషన్ అధ్యక్షులు వెంకటాచార్య గారు, కార్యదర్శి రమేష్ గారు, లక్ష్మణాచార్య గారు, ఈశ్వరాచార్య గారు, ఇక్కడ చేసిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు కుటుంబ పెద్దను వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే వారి నాన్నగారు ఆచార్య గారు మామూలుమైన వ్యక్తి కాదు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని అండగా ప్రజల్లోకి తీసుకుపోతూ ఆనాడు పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని స్మరించుకుంటూ మర్చిపోకూడదు. మన కార్పెంటర్ అసోసియేషన్కి ఎంతో వన్నె తెచ్చిన వ్యక్తి, గౌరవం తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి బాటలో మన సంఘం నడవాల్సిన అవసరం ఉంది. కార్పెంటర్ అసోసియేషన్ నడవాల్సిన అవసరం ఉంది. విశ్వకర్మ అనే వ్యవస్థ మొత్తం కూడా ఏదైతే మన సేవా గుణంతో ముందుకు పోతుందో దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. అది సమాజానికి ఆ గొప్పతనాన్ని, మన విశ్వకర్మ గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో వారు జితేందర్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఏ కార్యక్రమాలు తీసుకున్నా, మీరందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా మా చేదోడు వాడుగా ఎప్పుడైనా మా సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కూడా ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ఎవరైతే పేదలను ఆదుకుంటారో వారిని స్మరించుకుంటూ అటువంటి వారిని మనం తరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని కులాల్లో మతాల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నదే, మనం ఏదైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళని ఆదుకునేదానికి వాళ్ళు చాలా సంతోషం. ఎందుకంటే ఈ కుటుంబ మిషన్లు వేయడాల వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇప్పుడు చూస్తాం చిన్నపిల్లలు, వాళ్ళు ఆ చిన్నపిల్లలకు కుటుంబం ఆధారం.
కుట్టు మిషన్ని మనం అందించినట్టయితే వాళ్ళకు రోజు ఎంతో కొంత సంపాదించుకొని కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దానికి కుటుంబాన్ని ఎలక్ట్రించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత మంచి ఆలోచన చేసినందుకు కార్పెంటర్ అసోసియేషన్ కదా విశ్వకర్మ వాళ్ళు కూడా మీరింత వారికి సపోర్ట్ చేసి వారు లేనప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో చేసినందుకు వారిని అభినందిస్తూ, దీనికి ఏదైతే పైన మనం దీన్ని బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని బిల్డింగ్ ఏర్పాటు చేసుకునే దాన్ని కూడా మీరందరూ కూడా ఏదైతే మనం ఎంత అమౌంట్ అవుతుందో దానికి ఎస్టిమేషన్ వేపియండి. దానికి సంబంధించి ఎట్లా ప్లాన్ చేసుకుందాం, ఎవరెవరి దగ్గరికి పోదాం, ఎంత ఫండ్ అవుతుంది, దాంతోపాటు కూడా మా వంతు కూడా సహకారం చేసి మీకు ఇది చిన్న చిన్న ఫంక్షన్లో కూడా మీకు పనికొచ్చే విధంగా ఉపయోగించుకునే విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. మిర్యాలగూడ పట్టణంలోని విశ్వకర్మ కమిటీ హాల్లో వారి యొక్క భవనంలో ఈరోజు అన్న భీమోజు ఆచార్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కుట్టు మిషన్లని పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి 27వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మణాచారి గారు, అదేవిధంగా విశ్వకర్మ పట్టణ అధ్యక్షులు వెంకటాచారి గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు లక్ష్మణాచారి గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఈశ్వరాచారి గారు, అదేవిధంగా కార్పెంటర్ వర్కర్స్ అయితేనేమి, గోల్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విశ్వకర్మ కులస్తులందరికీ కూడా చేసేసి నమస్కారం చేస్తాం. ఈరోజు అన్న భీమోజ్ ఆచార్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు చేసిన సేవల్ని వారు బడుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి, తెలంగాణ తొలి దశలో ఉద్యమకారునిగా ఉంటూ ఆనాడే తిప్పన కృష్ణారెడ్డి గారి అనుచరుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య భూమికని వహించడమే కాకుండా ఆ రోజు నుంచే బడుగు బలహీన వర్గాల కోసం, తన అనుచరుల కోసం మనం అందరం కూడా ముందుండి ఎదగాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా వారు పోరాటం చేసిన సందర్భం ఎన్నో విధాలుగా మనం కొనియాడవచ్చు. వారు ఆ రోజు ఈ కృషి చేయడం వల్లనే ఈ రోజు వరకు కూడా వారి ద్వారా వారి సేవలను కూడా మర్చిపోలేని పరిస్థితి ఉన్నదని కూడా చెప్తా ఉన్నాం. మిర్యాలగూడెంలో మొట్టమొదటి మార్కెట్ చైర్మన్గా ఆచార్య గారు ఎన్నో సేవలు కూడా రైతులకు కూడా అందించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి జన్మదినానికి పేదవారికి 2 కుట్టు మిషన్లు ప్రతిసారి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. వారిని కూడా మనం వారు ఒక తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికను వహించడమే కాకుండా వారు దేశం గురించి, దేశ చరిత్ర గురించి కూడా వారు కవితా రూపంలో కవితలు రాసుకుంటూ పుస్తకాల రూపంలో పుస్తకాలు చేసి చాలామందికి జ్ఞానోదయం పొందాలని, వారు ఈ పుస్తకాల ద్వారా వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తిని అయితేంది, బడుగు బలహీన వర్గాలకైతేంది, సమాజంలో లోతుపాట్లను కూడా వాళ్ళ పుస్తకం ద్వారా ప్రింట్ చేసి అందరికి కూడా అందించడం జరిగింది. గతంలో ఒక 6 నెలల క్రితం కూడా వారి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఎంతో భారీ ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మిర్యాలగూడ పట్టణ ప్రముఖులు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా వారు చేస్తూ ఉన్న కార్యక్రమాలన్నింటి కూడా మనం జ్ఞాపకం చేసుకొని వారి ఫౌండేషన్ ద్వారా జితేంద్రాచారి గారు చేస్తున్న కృషిని మరవలేకుండా జితేంద్రాచారి గారి కృషిని కూడా మేము మరొకసారి కొనియాడుతూ వారు ఇదే విధంగా ముందుకు పోతుంటూ వాళ్ళ తండ్రిని ఆశయాలను, వాళ్ళ తండ్రి ఆశయ సిద్ధిని కూడా మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారి కుటుంబం మంచిగా ఉండాలని కూడా భగవంతుని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటున్నాను. ఆచార్య గారి 88వ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు గారికి, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా 27వ వార్డు కౌన్సిలర్ మన గొట్టిముక్కల లక్ష్మణ్ గారికి,
అదేవిధంగా విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు కమిటీ సభ్యులందరికీ కూడా కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఆచార్య గారు రాజకీయంగా అయితేనేమి, అదేవిధంగా మానవతా సేవలు అయితేనేమి, ఆయన గత 40-50 సంవత్సరాల క్రితమే వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మన కార్పెంటర్ సోదరులందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ రాజకీయంగా కానీ, అప్పట్లో ఆయన బుల్లెట్ అనుకుంటా, ఆయన వెహికల్ బుల్లెట్ మీద మిర్యాలగూడలో తిరుగుతూ అందరికి కూడా ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వారి జీవితం మనకందరికి కూడా తెలుసుకోవాల్సింది. చాలామంది గత సంవత్సరం జయంతి వేడుకల్లో మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా జరిగింది. వారి సేవా కార్యక్రమాలను వారి ఎవరు కూడా మర్చిపోవద్దు, ముందు తరాలకు వారెవరో తెలవాలని చెప్పే సదుద్దేశంతో వారి కుమారుడు జితేంద్రాచారి గారు ప్రతి సంవత్సరం కూడా వారి జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఆ జయంతి వేడుకల్లో పేదవాళ్ళైనటువంటి మన కార్పెంటర్ కుటుంబాలని ఆదుకుంటూ వారికి కుట్టు మిషన్లు కానీ ఇతరత్ర సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటున్నందుకు వారిని కూడా మనం అభినందించాలి. వారు ఇంకా మున్ముందు ఇలా ఆచార్య గారి సేవా పేరును అందరూ గుర్తుంచుకునే విధంగా ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని, వారు ఆర్థికంగా బలంగానే ఉన్నారు కాబట్టి మిగిలిన కార్పెంటర్ సోదరులు కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేసే దిశగా ఆ జితేందర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారికి అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.